నాశనం ఎవరి కోసం? అసలు కింగ్డమ్ మూవీ టీజర్ లో ఈ డైలాగ్ ని సరిగ్గా గమనించారా? కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. అసలు ఈ ఒక్క డైలాగ్ తో మూవీ స్టోరీ ప్లాన్ రివీల్ చేశారు. బట్ ఎవరు ఈ డైలాగ్ అంతగా గమనించారు. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ టీజర్ రిలీజ్ అయిపోయింది అండ్ ఇట్స్ డ్యామ్ గోల్డెన్ వర్తి మ్యాన్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టీజర్స్ అని చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్లో. బికాజ్ ఏ మూవీ టీజర్ కూడా ఇప్పుడు ప్రాపర్ కంటెంట్ లేకోకుండా జస్ట్ ప్రమోషన్ మెటీరియల్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఈ టీజర్ అలా లేదు. అసలు టీజర్ అంటే మనకి మూవీ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేటట్లు టీజర్ కట్ చేయాలి, లేదంటే మూవీ స్టోరీని మనమే థింక్ చేసేటట్లు టీజర్ కట్ చేయాలి. బట్ గౌతమ్ తిన్ననూరి గారు ఈ రెండింటిని మనకు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి ఈ టీజర్ని రిలీజ్ చేశారు. అందుకనే ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టీజర్స్ అని చెప్తున్నాను. టీజర్లో ప్రతి ఒక్క డైలాగ్కి మీనింగ్ఫుల్ ఉంటుంది అండ్ ఆ ప్రతి డైలాగు మనకి స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మనం వాటిని ఎలివేషన్ డైలాగ్స్గానే చూస్తాం. అసలు హోప్ అనే లేని చోట హోప్ బీజియం కొట్టడం అండ్ ప్రజలు చనిపోతుండే చోట రాజు రావడం, రాజు మళ్ళీ తిరిగి వచ్చాడు సామ్రాజ్యం కోసం అని చెప్పడం, ఇట్లాంటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. టీజర్ని బట్టి చూస్తే ఇది 2 టైమ్ లైన్స్ మధ్యలో జరిగే స్టోరీ అవ్వచ్చు, లేదంటే ఒక స్పై తన యొక్క ఉనికిని తెలుసుకోవడం కోసం ఈ స్టోరీ కూడా రాసి ఉండొచ్చు, లేదంటే శ్రీలంకలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాసిన స్క్రిప్ట్ కూడా ఉండొచ్చు, లేకుంటే పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో జరిగిన ఒరిజినల్ స్టోరీ కూడా ఉండొచ్చు. గౌతమ్ తిన్ననూరి గారు ఎలాగైనా రాసి ఉండొచ్చు. బట్ ఇన్ని పాయింట్స్ని ఒకే మూవీ స్టోరీలో పెట్టడం అండ్ దాంట్లో మన విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్, ఆయన్ని నమ్మి ప్రొడ్యూస్ చేసిన నాగవంశి గారిని అండ్ ఎప్పుడూ కానీ ఈ మూవీ డిలే అవుతుందని చెప్పి ఆయన బాధపడకుండా మూవీ మీద ఇంత కాన్ఫిడెంట్గా ఉండడం బట్టి ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో మనం జస్ట్ ఇమాజిన్ చేసుకొని చెప్పొచ్చు. జస్ట్ డైలాగ్స్ కున్న మీనింగ్ఫుల్ గురించే ఇంత టీజర్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ఇంకా ట్రైలర్స్ అండ్ మూవీ కంటెంట్ ఏ రేంజ్లో ఉంటుందో మీ ఎక్స్పెక్టేషన్స్కి వదిలేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయడం వల్ల మీ ఫీడ్బ్యాక్ గురించి నాకు తెలుస్తుంది. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.